ఆచార్య బేతబోలు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవతం 10వ భాగం 19/8/20. పాండవ వృత్తాంతం. కొంతకాలానికి పాండురాజు స్వయంగా కుంతిని వివాహం చేసుకున్నాడు, మాద్రిని కూడా. ఒకరోజు పాండురాజు వేటలో మృగమ్మనుకొని ఒక మునిని బాణంతో కొట్టాడు. కొన ఊపిరితో ముని శపించాడు. స్త్రీ సంగమం చేశావో చస్తావు పొమ్మని శపించి మరీ ప్రాణం వదిలాడు. ఈ శాపానికి పాండురాజు విలవిలలాడాడు. రాజ్యం వదిలేసి శాశ్వతంగా అడవులకు వచ్చేశాడు. సేవలు చేస్తామంటూ భార్యలిద్దరూ వెంట వచ్చారు. గంగా తీరంలో మునుల ఆశ్రమాల్లో శాస్త్ర పురాణ చర్చలతో కాలం గడుపుతూ స్త్రీ సుఖానికి నోచుకోక తపస్సు చేస్తున్నారు. పురాణ శ్రవణలో ఒక సందర్భంలో అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గే గంతుం పరంతవ కేనాప్యుపాయేన పుత్రస్య జననం చరేత్ అనే శ్లోకం చెవినపడి పురాణం చెబుతున్న ముని ఆ శ్లోకాన్ని మరింత వివరించారు. అంశజుడు అంటే ఔరసుడు, ఆత్మజుడు, దౌహిత్రుడు కూతురి కొడుకు, క్షేత్రజుగుడు నిజ భార్యకు పరపురుషుడి వల్ల పుట్టినవాడు, గోళకుడు వితంతు పుత్రుడు, కుండు అంటే ఉపభర్తకు పుట్టినవాడు, మహోఢుడు అంటే వివాహ సమయానికే గర్భస్థుడై ఉన్నవాడు, కానీనుడు కన్యాపుత్రుడు, క్రీతుడు కొనుక్కున్నవాడు, సనఃప్రాప్తుడు దొరికినవాడు, దత్తుడు దత్తగా తీసుకున్నవాడు అని పుత్రుడు అనేక 10 రకాలు. వీరిలో ఉత్తరోత్తరుడు అధముడు. మొదటివాడు గొప్పవాడు, మిగతావాడు తక్కువ. అది విన్నాక పాండురాజుకి నిద్ర పట్టు. ఒకరోజు కుంతిని పిలిచి ఏకాంతంగా చెప్పి, ఏ తపస్వినో ఆశ్రయించి కడుపు పండించుకోమని నా ఆజ్ఞగా చేస్తున్నావు కాబట్టి దోషం లేదని. పూర్వకాలంలో ఇటువంటివి జరగాయని విన్నా. సౌదాముడు వశిష్ఠుడి వల్ల అలా పుత్రుణ్ణి పొందాడు కాబట్టి నువ్వు ప్రయత్నించు, నాకు ఒక పుత్రుణ్ణి త్వరగా అందించు అన్నాడు. అప్పుడు కుంతి తన దగ్గర ఉన్న దుర్వాస మంత్రం సంగతి చెప్పి అనుమతి పొంది మొదట యముణ్ణి స్మరించి యుధిష్ఠరుణ్ణి ప్రసవించి, వాయుదేవుడి వల్ల వృకోదరుణ్ణి, ఇంద్రుడి వల్ల అర్జునుడిని, ఏడాదికొకరు చొప్పున 3 మగపిల్లలను కన్నారు. మాద్రికి అసంతృప్తి, నాకు బిడ్డను ప్రసాదించమని పాండురాజును కోరి. పాండురాజు కుంతిని అభ్యర్థించి ఆ మంత్రం మాద్రికి ఇప్పించాడు. ఒకసారి మాత్రమే ఉపయోగించాలని కట్టడి చేసి, అందుకని మాద్రి జంట దేవతలైన అశ్వినులను స్మరించి నకుల సహదేవులు జన్మించారు. అలా పంచపాండవులు క్షేత్రజులుగా ఆవిర్భవి. ఒక వసంతంలో ఒక మధురక్షర మాద్రిని చూసి పాండురాజు సమ్మోహితుడై నిలవరించుకోలేకపోయాడు. వద్దు వద్దు వద్దని ఎంతగా వారిస్తున్నా వినకుండా కలియబడి మాద్రిని కౌగలించాడంతే. నేలకు ఒరిగిపోయాడు. చెట్టు కూలిన తీగలా మాద్రి అతడిపై పడిపోయి రోది. కుంతి వచ్చి దుఃఖించింది. బాల పాండవులు పలవరించారు. చుట్టుప్రక్కల ఆశ్రమ వారంతా కపోగయ్యారు. గగ్గోలుగా ఉంది వాతావరణం. మునులంతా కలిసి గంగా తీరంలోనే ఉత్తర క్రియలు నిర్వహించారు. నకుల సహదేవుల కుంతిని అప్పగించి 5 సంరక్షణకు ఆమెను ఆగమని మాద్రి సతీ సాగమనం చేసి ఊర్ధ్వ దైహిక క్రియలు అయ్యాక మునీశ్వరుడు కుంతిని పాండుపుత్రులను హస్తినాపురం చేర్చారు. భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు ఇంకా పెద్దలు పౌరులు సమావేశమయ్యారు. పాండురాజుకు ఉన్న శాపం తెలుసు కనుక ఈ బిడ్డలు ఎవరని కుంతిని నిలదీశారు. కుంతి సిగ్గుపడి
లోపల దుఃఖించి అపవాదు వస్తే ఎంత ప్రమాదమో ఎరిగిందే కనుక ధైర్యంగా ఈ 5 దేవతల బిడ్డలు నమ్మేదెలా అన్న యమ వాయు మహేంద్ర యస్మినులు స్మరించింది కుంతి. వాళ్ళు ప్రత్యక్షమై ఆకాశంలో నిలిచి వీళ్ళు మా బిడ్డలే అని అందరికీ వినిపించేట్లు చెప్పి అదృశ్యమై భీష్ముడు ఆమోదముద్ర వేశాడు. అందరూ అంగీకరించారు. తల్లి బిడ్డలను అంతఃపురంలోకి పంపించారు. 6వ అధ్యాయంలో 71 శ్లోకాల భావమే. పంచపాండవుల ధర్మపత్ని ద్రౌపది 5 బిడ్డలను ప్రసవించింది. అర్జునుడికి సుభద్ర అనే మరొక భార్య ఉంది. కృష్ణుడి సోదరు. అతడి ప్రోత్సాహంతో అర్జునుడు సుభద్రను అపహరించి తెచ్చి వివాహం చేసుకున్నాడు. సుభద్రార్జునుల కొడుకు మహావీరుడు అభిమన్యుడు. ఈ ఉప పాండవులు 5 కురుక్షేత్ర మహాసంగ్రామంలో వీర మరణం పొందినవాడు. అప్పటికి అభిమన్యుడి భార్య ఉత్తర విరాట్ రాజు కుమార్తె గర్భవతి. బాణాగ్నికి ఆ శిశువు గర్భంలోనే మరణించాడు. మృత శిశువును ప్రసరించింది. పాండవుడు శ్రీకృష్ణుడు ప్రాణం పోసి బతికించాడు. అశ్వత్థామ ప్రతాపానికి వంశమంతా పరిక్షీణం అయిపోతే బతికి బట్టగట్టినవాడు కనుక అతనికి పరీక్షిత్తు అనే పేరు పెట్టి సూర్యుడు 9 కొడుకులను వివాహితులుగా గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు పాండవుల పంచన తలదాచుకున్నాడు. భీముడి సూటి పోటీ మాటలు భరిస్తూ శేష జీవితం గడుపుతాడు. గాంధారి కూడా అలాగే గడుపుతాడు. ధర్మరాజు మాత్రం ఈ ఇద్దరికీ శ్రద్ధగా సేవలు చేస్తూ ఉన్నాడు. విదురుడు కూడా అన్నగారు ధృతరాష్ట్రుడితోనే ఉంటుంది. భీముడు మాత్రం అందరి సమక్షంలో ధృతరాష్ట్రుడికి వినిపించేట్లు కసిగా వాగ్బాణాలు వదిలేవాడు. ఈ గుడ్డిరాజు గారి కొడుకుని అందరినీ నేనే చావగొట్టి చెవులు మూసా. దుశ్శాసనుడు గుండెలు చీల్చి వేడి నెత్తురు కడుపారా తాగా. భలే రుచిగా ఉందిలే. ఇప్పుడు ఈ పుట్టుగుడ్డి నేను దయతలచి ఇంత పిండం పడేస్తే సిగ్గు లేకుండా మెక్కుతున్నాడు. కాకిలాగా కుక్కలాగా బతుకుతున్నాడు. ఎందుకొచ్చిన జీవితం? అలా భీముడు కొళ్ళబొడుస్తున్నాడు. మరోవైపు ధర్మరాజు వాడు మూర్ఖుడు. వాడి మాటలు పట్టించుకోవద్దు గదనాన్న అని ఓదారుస్తాడు. 18 సంవత్సరాలు గడిచాయి. ధృతరాష్ట్రుడు విసిగిపోయాడు. అడవులకు పోతాను, వానప్రస్థం తీసుకుంటా, పంపించమని అడిగాడు. కొడుకులకు తర్పణాలు వదిలిపెట్టి తపస్సు చేసుకుంటాను అన్నాడు. ధర్మరాజు విదురుడితో ఆలోచించాడు. అతడి సలహా మేరకు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా డబ్బిచ్చి పంపించాలనుకున్నాడు. సోదరుని పిలిచి సంప్రదించాడు. భీముడు అడ్డు తిరిగాడు. దుర్యోధనుడి తండ్రికి ఈ గుడ్డివాడికి ఇంకా ఇప్పుడు ధనం ఇస్తావా? ఇంతకంటే మూర్ఖత్వం ఉందా? అసలు నీ మంత్రాంగం అంతా ఇలాంటిది. ద్రౌపదితో సహా అందరం అడవుల పాలయ్యాం. మహావీరులమయ్యుండి విరాటరాజు కొలువులో తలదాచుకోవాల్సిన పరిస్థితి. దాసీ జనంగా బతుకు గడిపే. నువ్వు జోదం ఆడబట్టే ఇన్ని అనర్థాలు కలి. లేకపోతే నేను గరిట తిప్పుకుంటూ వంటవాణ్ణి అయ్యేవాణ్ణా? అర్జునుడు చేతులు తిప్పుకుంటూ ఆడవాళ్ళకి భరతం నేర్పుతూ బతకడాల్సిన వచ్చేదా? గాంధీవం ధరించిన చేతులు గాజులు తొడుక్కు మనిషికి ఎంతకంటే అవమానం దుఃఖం ఉంటుందా? కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు అలనాడు గంధర్వుడు దుర్యోధనుణ్ణి బంధిస్తే నీ మూర్ఖత్వం మండిపోను. నాతోనే విడిపింపజేశావు కదయా అన్నా. ఇప్పుడు ఇలాంటి దుర్యోధనుడి హితం కోసం వాడి తండ్రికి డబ్బిస్తానంటున్నావు. నేను ససేమిరా ఒప్పుకో, ఇవ్వడానికి వీల్లేదు. భీముడు తెగేసి చెప్పాడు. సుడిగాలిలా విజృంభించాడు. నిర్గమించి
మిగిలిన ముగ్గురితో కలిసి ధర్మజుడు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా డబ్బిచ్చాడు. దాంతో ధృతరాష్ట్రుడు దాన ధర్మాలు చేశాడు. పుత్రులకు తర్పణాలు ఇచ్చాడు. సంజయుడికి తెలియజేసి గాంధారితో కలిసి వానప్రస్థానికి బయలుదేరాడు. విదురుడు నేను వస్తానని వెంట నడిచాడు. కుంతీదేవి బయలుదేరి కొడుకులు కోడళ్ళు ఎంత బతిమాలినా వాళ్ళు బెనర తెగతంపులు చేసుకొని బయలుదేరి ధర్మరాజాదులు గంగా తీరం వరకు సాగనంపి తిరిగి వచ్చారు. గాంధారి ధృతరాష్ట్ర కుంతి విదురుడు నలుగురు జాహ్నవీ తీరంలో శతయూప ఆశ్రమం చేరుకారు. రెల్లుగడ్డితో కుటీరం నిర్మించుకున్నారు. ఏకాగ్రచిత్తులై తపస్సు చేసుకుంటున్నారు. 6 ఏళ్ళు అలా గడిచిపోయి యుధిష్ఠిరుడికి గాలి మళ్ళీ తల్లిని పెద్ద తండ్రిని ఒకసారి చూసి రావాలనిపించింది. అదేవిధంగా మనేదంటదే ఆ మనేదగా ఉన్నారు. ఒక రాత్రి ఒక కల వచ్చి తల్లి కనిపించింది. సన్నగా చిక్కిపోయి బలహీనంగా. ఇంతలో మెలకువ వచ్చి తమ్ముళ్ళను పిలిచి మీరు సమ్మతించి నాతో వచ్చేటైతే అందరం కలిసి వెళ్ళి చూసి వద్దామని అందరూ ఒప్పుకున్నారు. ద్రౌపది ఉత్తర ఇంకా పౌరులంతా కూడా బయలుదేరారు. సంజయుడు కూడా శతయూప ఆశ్రమం చేరారు. అక్కడ కుంతి గాంధారి ధృతరాష్ట్రుడు మాత్రమే కనిపించి ఎంత పరకాయించి చూసినా విదురుడు కనపడలేదు. ధర్మజుడు కంగారు పడి పెద తండ్రిని అడిగాడు. విరక్తుడై నిరీహుడై నిరాహారుడై ఎక్కడో ఏకాంతంలో తపస్సు చేసుకుంటున్నాడని ధృతరాష్ట్రుడు ముక్తసరిగా చెప్పి మర్నాడు గంగా తీరంలో మరో చోట విదురుడు కనిపించాడు. పారిపోయి ఉన్నాడు. వట్టి ఎముకలకు తపో నియమాలతో అలా అయిపోయాడు. గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేటట్టు దగ్గరకు వెళ్ళి వందే అహం త్వాం యుధిష్ఠిరః అన్నాడు. విదురుడిలో కదలికలే. ధ్యానంలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే ధర్మజుడు కళ్ళు ఆర్పకుండా విదురుడి ముఖంలో చూస్తాడు. హఠాత్తుగా అద్భుతావహమైన ఒక తేజస్సు విదురుడి ముఖం నుంచి చర్రున బయటకు వచ్చి ధర్మజుడిలో ప్రవేశించి యమధర్మరాజ అంశలే ఇద్దరు. విదుర తేజస్సు ధర్మజుడిలో విలీనమై వెంటనే విదురుడి శరీరం నేల కొరిగిపోయి విదురుడు లేడిక. ధర్మజుడు బూరుమన్నాడు. కాసేపటికి తేరుకున్నాడు. సోదరులను పిలిచాడు. అగ్ని సంస్కారం జరపడానికి ప్రయత్నాలు పోయాడు. అశరీరవాణి వినిపించింది. అతడు విరక్తుడు. సన్యాసికి అగ్ని సంస్కారం ఉండదు, అలా వదిలేయండి అని. అందరూ గంగలో మునిగి శతయూపానికి తిరిగి వచ్చారు. ధృతరాష్ట్రుడికి విషయం చెప్పాడు. ఆయన కూడా క్షణకాలం అయ్యో అని తపస్సులో మునిగిపోయాడు. రోజులు గడిచాయి. వ్యాసుడు, నారదుడు, మరికొందరు మహర్షులు అటువైపు వచ్చి కుశల ప్రశ్నలు, అతిథి మర్యాదలు అయిపోయి కుంతీదేవి వ్యాసుణ్ణి అడిగి దివ్య తపో వ్యాస, కర్ణుడి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా మనసు కొమిలిపోతోందయ్యా. వాడికి తీరం ద్రోహం చేశాను. ఒకసారి వాడి ముఖం కళ్ళారా చూడాలని ఉంది. నువ్వు మహాతపస్వివి, శక్తి సంపన్నుడివి, ఒకసారి చూపించవా అని ప్రాధేయం. వెంటనే గాంధారి అందుకొని దుర్యోధనుని ఆశీర్వదించమంటూ వచ్చి ఆ వేళ యుద్ధానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. కంట తడిపెట్టింది. నూర్గురు కొడుకుల్ని ఒకసారి చూడాలని ఉంది, చూపించమా అని అభ్యర్థించింది. సుభద్ర అభిమన్యుణ్ణి చూపించమని. తల్లి పేగంటే ఏమిటో తెలిసింది. వ్యాసుడికి జాలిపడ్డాడు. అది సాయంకాలం సంధ్యా సమయం.
గంగలో వాచి ప్రాణాయామం చేసి ఆది పరాశక్తిని ధ్యానించాడు. మణిద్వీపాధివాసిని స్తుతించి యదాన వేదాన చ విష్ణురీశ్వరో న వాసవో నైవ జలాధిపస్తథ న విత్తపో నైవ యమశ్చ పాపకస్తదాపి కదాపి దేవై త్వమహం నమామి త్వం. తల్లి త్రిమూర్తులవు అష్టదిక్పాలకులు లేన నువ్వు ఉన్నావు అంటే వాళ్ళకంటే ముందు. పంచభూతాలు, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, వాటి గుణాలు, సూర్య చంద్రుడు ఇవి ఏవీ లేనప్పుడు కూడా నువ్వు సంకల్పం మాత్రం చేత సృష్టించి సర్వస్వతంత్రమైన స్వతంత్రురాలివిగా నడిపిస్తావు. నిన్ను తెలుసుకున్న వేత్తలేట్. అమ్మా, ఈ దీనురాండ్రు చనిపోయి తమ పుత్రులను చూపించమని బతిమాలుతారు. నాకంతటి శక్తి లేదు, నువ్వే చూపించు తల్లి అని పరాశక్తిని ప్రార్థి. శ్రీ భువనేశ్వరి కరుణించింది. వాళ్ళందరినీ స్వర్గం నుంచి ఆహ్వానించి తెచ్చి చూపించి కుంతి, గాంధారి, సుభద్ర, ఉత్తర పాండవుడు వాళ్ళని చూసి మూర్ఛపోయారు. కర్ణ, దుర్యోధనాలు అంతర్ధానమయ్య. మహామాయ కల్పించిన మహేంద్ర జాల అంతా మళ్ళీ స్పృహలోకి వచ్చారు. వీడ్కోలు తీసుకుని మహర్షులు శతయూపాసనం నుంచి నిష్క్రమించి తరువాత పాండవులు బయలుదేరారు. దారి పొడుగునా వ్యాసుడి ఘనతను గదలుగా చెప్పుకుంటూ గజపురం అంటే హస్తినాపురం చేరారు. 7వ అధ్యాయం 68 శ్లోకాల భావం చెప్పుకున్నాం. వీళ్ళు వచ్చిన తర్వాత 3వ రోజు శతయూపాశ్రమ ప్రాంతంలో పెద్ద దవానలం కార్చిచ్చు వ్యాపించి కాలిఫోర్నియాలో ఎక్కువగా వస్తోంది. కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. సంజయుడు రాజును వదిలేసి తీర్థయాత్రకు వెళ్ళి అంతే సంగతి. నారదుడి వల్ల ఈ సమాచారం మాత్రం తెలిసింది. ధర్మరాజు బాధపడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన 36 ఏళ్ల విప్రశాపం ఈ కారణ ప్రభాస తీర్థం యాదవులు ముసలం పుట్టి నశించారు. మదిరా పానం విపరీతంగా చేసి ఒళ్ళు తెలియక పరస్పరం కొట్టుకొని అంతా మరణించి బలరాముడు పంచత్వం పొంది. బోయవాడి బాణం దెబ్బకు కృష్ణుడు కూడా అవతారం సాధించాడు. ఇది శాపవశంగానే జరిగి ఈ వార్త తెలిసి వసుదేవుడు యోగ పద్ధతిలో శ్రీ భువనేశ్వరుని ధ్యానిస్తూ సిద్ధిపోయి అర్జునుడు ప్రభాసానికి వెళ్ళి యాదవులందరికీ యథాయోగ్యంగా అగ్ని సంస్కారాలు జరిపించాడు. అష్టమహిషులతో పాటు శ్రీకృష్ణుడికి చితిపేర్చి ఉత్తర క్రియను నిర్వర్తించి రేవతితో కలిపి బలరాముడి పార్థవ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశారు. ద్వారకకు తిరిగి వచ్చి అక్కడ మిగిలిన ఉన్న వాళ్ళని ఖాళీ చేయించి జలప్లావం సంభవించి ద్వారకా నగరం సముద్రంలో మునిగి మన ఇవాళ ఆ భేంట ద్వారక అనేటువంటి దాన్ని దాటి ముందుకెళ్తే అసలు ద్వారక కనబడు. ద్వారకలో మిగిలిన జనులను కృష్ణపత్రులైన గోపికలను హస్తినాపురికి తరలిస్తుంటే మార్గమధ్యంలో దొంగలు దోచుకున్నారు. మహావీరుడు అర్జునుడు ఏం చెయ్యలేని నిస్తేజుడైపోయాడు. వజ్రుడనే పేరు గల అనిరుద్ధ సుతుడు యాదవ రాజధాని ఇంద్రప్రస్థానికి రాజుగా నియమించి హస్తినకు నడక సాగించారు. రాబోయే యుగంలో శ్రీకృష్ణుడు మళ్ళీ అవతారం దాల్చినప్పుడు నీ తేజస్సు నీకు తిరిగి వస్తుందని చెప్పి వ్యాసుడు కనిపించి పార్థుణ్ణి ఓదార్చారు. అర్జునాదులు హస్తునకు చేరారు. ధర్మజాతుడు దుఃఖాల వార్తలు అందించారు. శ్రీకృష్ణుడి దేహత్యాగం యదవులాస్తవయం విన్నాక వాళ్ళందరినీ వైరాగ్యం ఆవరించి హిమాచలానికి వెళ్ళాలని నిశ్చయించుగా 36 ఏళ్ల పరిపాలన
భరతవాక్యం పలికి అంతే వయస్సున్న పరీక్షిత్తుడు హస్తినకు పట్టాభిషిక్తుణ్ణి చేసి పాండవులు ద్రౌపదితో 6 హిమాలయాల ప్రయాణమయ్యారు. అక్కడే ప్రాణాలు వదిలారు. పరీక్షిత్తు వృత్త. పరీక్షిత్తుడు జాగ్రత్తగా ధర్మబద్ధంగా 60 ఏళ్ళు రాజ్యపాలన చేసి ఒకనాడు మృగయా వినోదం కోసం అడవికి వెళ్ళాడు. బాణం దెబ్బతిని తప్పించుకు పారిపోతున్న ఒక మృగాన్ని పట్టుకోవడానికి స్వయంగా వెంబడించి బాగా అలసిపోయాడు. ఎండకు గొంతు ఆర్చుకుపోయి దాహంతో పరితపిస్తూ చెట్టు నీడకు చేర అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక మునీంద్రుడు చూసి మంచినీళ్ళు అడిగాడు. మునీంద్రుడు ఒలకాలేదు, పలకాలేదు, ధ్యాన సమాధిలో ఉన్న పరీక్షిత్తు కోపం వచ్చి వెంటనే చచ్చి పడి ఉన్న సర్పాన్ని ధనురగ్గరంతో అంటే వింటి యొక్క చివరతో కొనతో ఎత్తి తెచ్చి ఆ మునీంద్రుడి మెడలో వేసి అయినా అతడిలో చలనం రాల. ధ్యానంలోనే ఉండిపోయి రాజు వెనుక తిరిగి హస్తినకు వచ్చేశారు. ముని బాలకుడు కొందరు క్రీడిస్తూ ఆ ప్రాంతానికి వచ్చి మెడలో చచ్చిపోయిన పాముతో ఉన్న మునీంద్రుడిని చూసి పరుగున వెళ్ళి ఆ మునీంద్రుడి కుమారుడికి చెప్పారు. అతడు మహా తపస్వి క్రుద్ధుడై కమండలోదకం చేతిలో పోసుకొని శపించాడు. నా తండ్రి మెడలో మృత సర్పాన్ని వేసిన పాపాత్ముణ్ణి ఇవాళకి 7వ రాత్రి సప్తరాత్రేన తక్షకుడు కాటువేయుగాక. ఈ శాపవార్త మనొక మునీశ్వరుడి బాలుడి ద్వారా పరీక్షిత్తుకు చేరి శాపం అనివార్యమని గ్రహించి రాజు పెద్దలను మంత్రులను సమావేశపరిచాడు. ఉపాయం ఏమిటో చెప్పండన్న. మృత్యు అనివార్యమే అయినా సాధ్యమైనంత వరకు తప్పించుకునే ప్రయత్నం చెయ్యాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ప్రతిభావంతులు ఉపాయాలతోనే కదా ఎవరైనా కార్యాలు సిద్ధించేది. మణి మంత్ర ఔషధాల ప్రభావం వాటికి సాధ్యం కాంది లేదు. పాము కరిచి మరణించిన భార్య ఒక ముని రక్షించుకొని తన ఆయుర్దాయంలో సగమిచ్చి ప్రమద్వరుడు ఇచ్చి బతికించుకున్నారని వెనకటి ఒక కథ విన్నా. అంచేత రేపు ఏం జరుగుతూ ఉందో మనం చెప్పదు. చనిపోతారనుకున్న వాళ్ళు బతకవచ్చు. అంత మాత్రాన దైవం మీదనే భారం పెట్టి ఎవరు కూర్చోకూడదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి. సర్వసంగ పరిత్యాగులను ఉన్న యతీశ్వరుడే భిక్ష కోసం ఇల్లిల్లు తిరుగుతూ ఉంటారు కదా. కనుక ఏ ప్రయత్నం లేకుండా కూర్చోవకూడదు. ఎవరైనా తమంత తాము పిలిచి భోజనం వడ్డించిన, మరో విధంగా పండు కాయు చేతికి ఇచ్చిన, నోటితో వేసుకొని ప్రయత్నమన్నా చెయ్య. ఎవరైనా మన కోసం తిని పెడతారా? మనమే తినాలి, మన తిండేది. కనుక వాడెవడో తింటే మనకేమీ నిందదుగా కనుక లేని పదార్థం పనంత తానే పొట్టలోకి రాదుగా. ఇలాంటి ఘటోత్కజలా లడ్డూలు అంటంగా లోపల రావు. కనుక అంచేత కార్యం సిద్ధించే వరకు ప్రయత్నం చెయ్యాల్సిందే. అప్పటికీ సిద్ధించకపోతే దైవం అనుకూలించలేదని మనస్సును గట్టిగా పట్టుకోవాలి. ప్రయత్నశ్చోద్యమే కార్యు యదా సిద్ధిన్న యాతి తదా దైవం స్థితం చేతి చిత్తం ఆలంబయేత్. ఈ ప్రసంగం విన్న మంత్రుడు పరీక్షిత్తుకు ఉపాయమైతే చెప్పలేదు గాని అర్ధ ఆయుర్దాయం ఇచ్చి భార్యను రక్షించుకున్న ముని కథ ఒకటి వివరించమని అడిగాడు. రాజు చెప్పటం ప్రారంభించి పరమద్వారువుల కథ ఇందాక నేను చెప్పింది. పులోమ భృగు మహర్షుల కొడుకు చ్యవనుడు అతడు శర్యాతి కూతురు సుకన్యను వివాహం చేసుకుని వీళ్ల కుమారుడు ప్రమద్. ఇతడు ప్రతాపి అనే కన్యను పెళ్ళాడు. వీళ్లకు పుట్టిన కొడుకు పేరు రురుడు. ఇతడు గొప్ప తాపసి
స్థూలకేశుడనే మరొక మహర్షి, గొప్ప తపస్వి, ధర్మాత్ముడు, సత్యసంధుడు. మేనక అనే అప్సర విశ్వావసు వల్ల గంధర్వుడు గర్భవతి అయి ఆడపిల్లను ప్రసవించి ఈ స్థూలకేశుడి ఆశ్రమంలో వాణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయి ఈ అనాథ శిశువుని పెంచి పెద్ద చేశాడు స్థూలకేశుడు. పరమధ్వర అని పేరు పెట్టాడు. త్రిలోక సుందరన్నారు చూసినవాడు. రురుడు ఒక శుభముహూర్తాన ఈ అమ్మాయిని చూసి మనసు పోగొట్టుకొని కామార్తుడయ్యాడు. ఇది 8వ అధ్యాయంలోని 49 శ్లోకాల భావం. రురుడికి మనస్సులో లేదు. కుమార్తెతో పరితపిస్తూ కామార్తితో ఆశ్రమంలో పడుకున్నాడు. తండ్రి గమనించి ఏంట్రా అబ్బాయి కథ అన్నాడు. రురుడు చెప్పాడు, పరమధ్వరను చేపడతాను. తండ్రి ప్రమతి స్వయంగా స్థూలకేశుడి దగ్గరికి వెళ్ళి సుముఖుణ్ణి చేసుకొని పరమధ్వరును కోడలిగా అభ్యర్థి ఆయన ఒప్పుకున్నాడు. మంచి ముహూర్తం చూసి పెళ్లి చేశారు. ఈలోగా సంభారాలు సమర్చుకుందాం అనుకున్నారు. వాటి కోసం ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్ళారు. ఆశ్రమంలో ఒంటరిగా క్రీడిస్తున్న ప్రమద్వర పరాకుగా ఒక పామును తొక్కి అది కాటేసింది. అమ్మాయి చచ్చిపోయి ఆశ్రమం గొల్లుమ. మునులు, మునిపత్రులు, మునిపుత్రుడు, ముని కన్యలు విలపించి స్థూలకేతుడు దుఃఖం ఆపుకోలేకపోయి కన్న తండ్రి కాకపోయిన పెంచిన ప్రేమ మరీ భారీ. రురుడు బోరున విలపిస్తూ ఏడుస్తూ వచ్చాడు. నేలపై పడి ఉన్న ప్రమద్వరం చూసి ముఖంలో తగ్గని కళను చూసి బతికే ఉంది అనుకున్నారు. మునులను స్థూలకేశుణ్ణి మార్చి చూశారు. ఆశ్రమం వదిలి యువతలు వచ్చి ఒంటరిగా కూర్చొని దారుణంగా విలపించాడు. సర్పరూపంలో వచ్చి నా సుఖాన్ని కాజేశాడు, పాడు దైవం అని నిందించాడు. పరమద్వర లేకుండా బతకలేననుకుని ఒక్కసారైనా పలకరించద, ఒక్కసారైనా స్పృశించద, ఒక్కసారైనా చుంబించద. మందభాగ్యుడి పాణిగ్రహణం చెయ్యలేకపోయా. ఆమెతో కలిసి లాసహోమం చెయ్యాలనుకుని అన్నీ మట్టిలో కలిసిపోయా. మానవ జన్మ ఎంత దారుణం! చిచి, చద్దామంటే చావు రాదు, ఇంకా సుఖాలా ఎలా వస్తాయి? నూతిలో దూకడము, నిప్పుల్లో ఉరకడము, ఇంత విషం తాగడము, లేక చివరికి ఉరి పోసుకోవడం, ఇవే మిగిలాయి నాకు. ప్రాణ వల్లభ ప్రమద్వర లేకుండా నేను బతకలేనన్న. ఎంతసేపు విలపించాడు. ఏడ్చి ఎప్పటికో కాసేపటికి తేరాడు. ఆలోచించాడు, నేను మరణించేం సాధిస్తా? ఆత్మహత్య మహాపాతకం. నా తల్లిదండ్రుల దుఃఖానికి ఎంత ఉంటుందా? పాపిస్తే దేవుడొకడు సంతోషించచ్చు. పరలోకంలో నా ప్రియురాలి ఏదైనా బేరమైనా జరుగుతుందా? జరుగుతుందంటే మరణం, జరగకపోతే కీడే కదా. నా మరణానికి కారణమై ఆత్మఘాతకుడి ప్రియురాలుగా పరలోకానికి దూరం అవుతుంది. అంచేత ఆమె కోసం నేను మరణించకూడదు, బతికే ఉండి ఏదైనా చెయ్యాలి. రురుడు ఇంకా ఒక నిర్ణయానికి వచ్చి నదిలో స్నానం చేసి శుచిగా ఆచమించి చేతిలో ఇన్ని నీళ్లు తీసుకు దైవానికి అర్పించడం లాంటి సుకృత్యాలేమైనా నేను చేసి ఉంటే, గురువులను భక్తితో సేవించి ఉంటే, హోమ జపాలు ఏమైనా చేసి ఉంటే, అఖిల వేదాలను చదివి ఉంటే, గాయత్రిని ఆరాధించి ఉంటే, సూర్యుణ్ణి ఏ పూటనైనా ఉపాసించి ఉంటే నా ప్రియురాలు ప్రమద్వర జీవించుగా, లేదంటే నా ప్రాణాలు పోవుగా అంటూ చేతిలో నీళ్లు నేల మీద విసిరాడు. ఆ క్షణంలో ఒక దేవదూత ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. రురు, సాహసం చెయ్య. మరణించిన వ్యక్తి జీవించడమా? ప్రకృతికి విరుద్ధం. నువ్వు పరిణయమాటానికి ప్రమద్వర ముని కన్య కాదు, గంధర్వ అప్సరస, విశ్వావసు మేనకల కూతు. అందుకని మరొక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకో. వివాహం కాకుండా చనిపోయింది.
ఏ అనుబంధం ఏర్పడిందని ఇంతగా దుఃఖిస్తున్నావు అన్నాడు. దేవదూత, మొరకథలు నేను తెస్తే వరించ, ఈమె బతకాలి, లేదంటే నేనైనా చావు, అంతే ఖండితంగా చెప్పారు. ఈ హఠాత్ సంఘటన దేవదూత సంతోషించి నీ ఆయుర్దాయంలో సగమిచ్చి బతికించుకోమని, ఇది దేవతలకు ఇష్టమైన ఉపాయం అన్నాడు. వెంటనే ఇదిగో నా ఆయుస్సులో సగం ధార పోస్తున్నా, ప్రమద్వర జీవించుగాక అన్నాడు. ఇవంతా మేము 8వ క్లాసు 9వ క్లాసులో పద్యాలు చదివాం. పుత్రిగా మరణ వార్త తెలిసి విశ్వావసు తమ గంధర్వ లోకం నుంచే విమానంలో వచ్చారు. దేవదూతను తీసుకొని యమధర్మరాజు దగ్గరకి వెళ్ళి దేవదూత విషయమంతా చెప్పి తన ఆయుష్లో సగమిస్తానంటున్నాడు. కనుక లేదంటే ఆయా యువ సభస్ ప్రాణాలు వదులుతానంటున్నాడు. కనుక ప్రభద్వరను బతికించవచ్చునని సిఫార్సు. ఎంతగా చెబుతున్నావు కనుక విశ్వావసుడు వచ్చాడు కనుక నీ ఇష్టం, బతికించి రురుడికి అప్పగించి రమ్మన్నాడు యముడు. మరుక్షణంలో దేవదూత ఆశ్రమానికి వచ్చాడు. ప్రమద్వరను బతికించాడు, రురుడికి అప్పగించాడు. ఆ పైన ఒక శుభముహూర్తాన్ని ఇద్దరికి వివాహం జరిగి పరీక్షిత్తు ఈ కథ చెప్పి, మంత్రులారా, మృతులను సైతం జీవింప చేసుకోవచ్చు, సరైన ఉపాయం ఉండాలంటే అటువంటి ఉపాయం ఏదైనా చెప్పండి దయచేసి. ఎవళ్ళకి ఏమీ తోచల, మౌనంగా ఉండిపోయి ఉత్తరా తనయుడు తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్న విశ్వాస పాత్రులను రక్షకులుగా పెట్టుకున్నాడు. 7 అంతస్తుల ఒంటి మేడ వెంటనే నిర్మింపచేశాడు. అందులో కూర్చున్నాడు. మణిమంత్ర ఔషధాలను, మహావీరులను తన చుట్టూ కాపలా పెట్టుకున్నాడు. కింద గుమ్మం దగ్గర మంత్రులు కాపలా కాస్తూనే ఉన్నారు. భవనం చుట్టూ సైనికుల కాపలా. అనుమతి లేనిదే గాలికైనా ప్రవేశం లేదు. విప్రులకు అస్సలే లేదు. వారం రోజుల పాటు దర్శనాలు బంద్. పాము కాటుకు మంత్రం తెలిసిన వ్యక్తుల హడావి ప్రచారు. రాజుగారికి అన్నీ ఆ గదిలోనే. పరిపాలన అక్కడి నుంచే. శాపం ఇచ్చిన మురి కుమారుడి దగ్గర రోజు రాయబారాలు. రాజుగారు రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు. పరీక్ష ఈ సంగతి ఎక్కడో ఉన్న కశ్యపుడికి తెలిసి రాజును కాపాడితే పుష్కలంగా డబ్బు వస్తుంది కదా అని ఆశకరి హస్తినాపురికి బయలుదేరాడు. 9వ అధ్యాయం 51 శ్లోకాల భావం చెప్పుకొని రేపు తక్షక కశ్యప సంవాదం ఏం జరిగిందో దాని గురించి తెలుసుకుందాం.